ఒక కంపెనీలో వర్కర్గా అడుగుపెట్టారు. చాలే ఈ వర్కర్ బ్రతుకు, చాలే 20,000 రూపాయల బ్రతుకు అనుకోకు. వర్కర్గా అడుగుపెట్టిన నీవు అలాంటి కంపెనీకి భవిష్యత్తులో యజమానుడిగా నువ్వు మారాలి, యజమానుడిగా మారాలి. ఓ టాపీ పనివాడిగా అడుగుపెట్టావు, జీవితాంతం కూలోడిగా బ్రతక్కో, కాంట్రాక్టర్గా మారాలి. నీ తండ్రి 4th క్లాస్ ఎంప్లాయ్, ఆ 4th క్లాస్ ఎంప్లాయ్ కడుపున పుట్టిన నీవు గజిటెడ్ ఆఫీసర్ కావాలి. నీ తల్లి హాస్పిటల్లో నర్స్, ఆ నర్సు కడుపున పుట్టిన నీవు అదే హాస్పిటల్కి డాక్టర్గా నువ్వు అడుగు పెట్టాలి, డాక్టర్గా అడుగు పెట్టాలి. నీ తండ్రి మున్సిపల్ డిపార్ట్మెంట్లో స్వీపర్, అదే మున్సిపల్ ఆఫీస్కి, అదే మున్సిపల్ ఆఫీస్కి, అదే మున్సిపల్ ఆఫీస్కి కమిషనర్గా నువ్వు అడుగు పెట్టాలి. ఉన్న స్థితితో తృప్తిపడొద్దు. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఉన్న స్థితి